ఆ నాన్ లోకల్ని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ 90% ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో స్థానికులకు ఇస్తామని పక్క గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ చట్టం చేసింది. మన దగ్గర కూడా చట్టం చేయాలా, దాన్ని అమలు చేయాలి. చట్టం చేసి సరిపోదు, ఇంప్లిమెంట్ చేయాలి. చేస్తే ఈ ప్రభుత్వ ఉద్యోగాల పైన ఒత్తిడి తగ్గుతుంది. ఎందుకంటే ఇవాళ బీటెక్ చేసినోడు, ఎంటెక్ చేసిన వాళ్ళు 20,000 రూపాయలు జీతం రావట్లేదు. ఇవాళ నా దగ్గర ఒక క్యాండిడేట్ వచ్చిండు, వాళ్ళ మిస్సెస్ నా దగ్గర జాయిన్ చేయడానికి వచ్చిండు. ఆయన మేస్త్రి పని చేస్తున్నాడు. రోజంతా కూలి అంటే 1,200. నెల రోజుల పాటు చేస్తే అతనికి వచ్చేది 36,000 రూపాయలు వస్తున్నాయి ఒక మేస్త్రి పనిచేసే వ్యక్తికి. కానీ ఎంటెక్ చేసిన వాళ్ళకు, బీటెక్ చేసిన వాళ్ళకు 20,000 రూపాయల జీతం కూడా దొరకట్లేదు. ఇవాళ బీటెక్ కాలేజీలు ఉండే సర్టిఫికెట్లు ఇచ్చే కాలేజీలు మాత్రమే. ఇవాళ డిగ్రీ స్థాయిలో, బీటెక్ స్థాయిలో కేవలం సర్టిఫికెట్లు ఇచ్చే ఒక యంత్రాలుగా తయారు చేస్తున్నాయి. బయటికి వెళ్తే వాడు చక్కగా ఒక పేజీలో సొంత బయోడేటా కూడా రాయలేని పరిస్థితులు ఉంటున్నాడు. ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు రావాలా. ప్రైవేట్ రంగంలో తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఎట్లు ఇస్తారో చెప్పేట ఒక కమిషన్ ఏర్పాటు చేయండి. ఈ 2 లక్షల ఉద్యోగాల పంచాయతీ కాదు, మొత్తంగా ప్రైవేట్ రంగంలో తెలంగాణ బిడ్డలకి హైదరాబాదులో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే సత్తా మన హైదరాబాద్కు ఉంది, కానీ మనకి ఇవ్వట్లేరు. కాబట్టి దీనిపైన ప్రభుత్వం, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అంటే చంద్రబాబు గారి యొక్క ప్రియ శిష్యుడు, ఆయనకు రాష్ట్రాన్ని మొత్తం అమ్మేస్తున్నటువంటి అపవాదం మీరు మూట కట్టుకుంటున్నారు. అపవాదం ఉన్నది కూడా. మరి అపవాదం పోవాలంటే మీరు ఖచ్చితంగా స్థానికులకే 90%, తెలంగాణ బిడ్డలకే 90% ఉద్యోగాలు వచ్చే విధంగా మీరు క్రియాశీలక పాత్ర పోషించాలా. అవసరమైతే ఇదే సిటీ సెంటర్ లైబ్రరీ కేంద్రంగా నాన్ మిల్కీ గోబాక్ ఉద్యమం మీరు సిద్ధం చేయడానికి మీరు రెడీ అవుతాం. ఇంకోటి ఏంటంటే ఇవాళ 10,954 ఉద్యోగాలు విఆర్ఓలు ఇచ్చారు, జీపీఓలు ఇచ్చారు. ఇలా జీపీఓలలో పాతోళ్ళు తీసుకుంటే 3,450 మొదటి దఫాలో క్వాలిఫై అయ్యారు. నిన్న 2వ దఫాలో 2,450 మంది అప్లై చేసుకున్నారు. దాంట్లో 1,700 మాత్రం అటెండ్ అయ్యారు. మొత్తంగా 5,000 ఉద్యోగాల కంటే ఎక్కువ పోవు. పాత విఆర్ఓలకు అసలు ఇవ్వాల్సిన పని లేదు, ఎందుకంటే మీరు కొత్త వ్యవస్థ ఇస్తున్నారు. జీపీఓనే కొత్త వ్యవస్థ తీసుకొచ్చి మళ్ళీ పాతోళ్ళు ఎందుకు? మళ్ళీ పాతోళ్ళకి ఆల్రెడీ ఉద్యోగం ఉంది కదా. ఉద్యోగం ఉన్న వాళ్ళకి ఇచ్చి కూడా రేపు అవి కూడా మీరు 5,000 లెక్కలు కౌంట్ వేసుకుంటారు. వీళ్ళు ఇచ్చిన వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చి కూడా మా 5,000 కూడా మేము ఇచ్చినామని కౌంట్ వేసుకునే ప్రమాదం ఖచ్చితంగా ఉంది. అది మీరే గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మీ ముందు మాట్లాడుతున్నాం. మీరు ఎమ్మెల్సీ కాబట్టి మీరు ఏమైనా చర్చల ప్రతినిధిగా ఉండడం మాత్రం తప్ప మీరు ఎందుకంటే ఇంప్లిమెంట్ చేయడం అనేది సాధ్యం కాదు ఒక ఎమ్మెల్సీగా. కాబట్టి మేము ఏమంటున్నామంటే మేము ఒక 10,000 మంది ఒక దగ్గర కూర్చుంటాం. దానికి రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెట్టండి, ఇందిరా పార్క్ అని పెడతాం. ఒక 5,000 మంది వస్తాం, 10,000 మంది వస్తాం. బాగా వినాలా. ఒక రోజు మొత్తం అంటే 20 నెలల కాలంలో నిరుద్యోగుల గురించి మాట్లాడడానికి రేవంత్ రెడ్డికి ఒక్కరోజు టైం దొరకలేదా? ఎందుకు నిరుద్యోగులు అంటే నిరుద్యోగులు తక్కువ లేరండి. వాళ్ళ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర పేర్లు నమోదు చేసుకున్న వాళ్ళు 30 లక్షల మంది, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు చేసే వాళ్ళు మరొక 30 లక్షల మంది, 60 లక్షల మంది ఉన్నారు తెలంగాణలో. ఇవాళ డిగ్రీ పూర్తయిన వాళ్ళు దాదాపుగా 60 లక్షల మంది ఉన్నారు. 60 లక్షల కుటుంబాలు ఇవి. 60 లక్షల కుటుంబాలకు సంబంధించి రేవంత్ రెడ్డి గారికి ఒక్క రోజున ఎందుకు టైం దొరకలేదు? ఖచ్చితంగా ఆగస్టు నెలలో నిరుద్యోగులతో రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెట్టాలా, మా బాధలను వినాలి, ఖచ్చితంగా వినాలా. ఇంటనే సమస్య పరిష్కారం దొరుకుతుంది. ఇంకోటి ఏంటంటే పుస్తపెట్టి రాకపోతే ఇంగ్లీష్ రాకపోతే ఇంగ్లీష్ నేర్పాలా. టెక్నికల్ కోర్సులు ఏముంటాయని నేర్పాలా. ఇప్పుడు నారాయణ చైతన్య రోజు పొద్దుగాల 8 గంటల నుంచి నైట్ 8 దాకా కూర్చోబెడుతున్నాడు. మీరు కూడా అట్లా టెక్నికల్ స్కిల్ యూనివర్సిటీలు ఏర్పాటు చేసి 6 నెలల పాటు కూర్చోబెట్టి మమ్మల్ని పోషిస్తూ మొత్తం ట్రైనింగ్ ఇవ్వండి. ఎందుకు తెలంగాణ బిడ్డలకు ఎందుకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు లేవు? అందరికీ ఉద్యోగాలు వస్తాయి, కానీ ఆ బాధ్యత మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ బీటెక్ చేసిన వాడికి సబ్జెక్ట్ లేదు, కేవలం సర్టిఫికేట్ మాత్రమే ఉంది. ఈ ట్రైనింగ్ కాలేజీలు మొత్తంగా జిల్లాకు ఒకటి 33 జిల్లాలు ఏర్పాటు చేయండి. ఇవాళ ఇంతకుముందు చెప్పిన లెక్క ప్రకారం 10,954 ఉద్యోగాలు ఉన్నాయి. ఇవి విఆర్ఓ ఖచ్చితంగా రేపే స్థానిక సంస్థ ఎన్నికల లోపు ముందే జీపో నోటిఫికేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే మన దాకా గ్రూప్ 2 చదివారు, గ్రూప్ 3 చదివారు, ఎస్ఐ కానిస్టేబుల్ చదివిన వాళ్ళు అంటున్నారు. వాళ్ళందరికీ 6,000 ఉద్యోగాల్లో ఆల్రెడీ 70% ప్రిపరేషన్ అయిపోయింది. వాళ్ళకు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి 70% ప్రిపరేషన్ అయిపోయింది. ఇంకో 30% ప్రిపరేషన్ అయిపోతుంది. జీపీఏ ఉద్యోగాలు తక్షణమే రేపే అంటే రేపే విడుదల చేసే విధంగా మీరు కంపల్సరీగా మాట్లాడే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీ కాంగ్రెస్ వాళ్ళకు సబ్జెక్ట్ లేదంటే నేను సబ్జెక్ట్ చెప్తాను మీకు. నిరుద్యోగ అంశాలు ఏమున్నాయి, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఏ టైంలో ఏమి ఇచ్చారు, ఎంతమందికి ఇచ్చారు, క్వాలిఫికేషన్ ఏంటి, దానికి కావాల్సిన అర్హతలు ఏంటి, మొత్తం లెక్కలు చెప్తాను నీకు. ఎందుకంటే నేను 2014లోనే నమస్తే తెలంగాణలో ఎడ్యుకేషన్ డెస్క్ ఇన్ఛార్జ్.
మీరు అప్పుడు ఆర్టికల్ రాసినప్పుడు కూడా నేను సొంతంగా ఆర్టికల్ పెట్టినోని. మీ నల్గొండ జిల్లాకు వచ్చిన ప్రతిసారి నేను నమస్తే తెలంగాణలో పసుపు బయలు పెట్టినోని. ఎందుకంటే నాకు యూనివర్సిటీ అంటే అభిమానం, తెలంగాణ బిడ్డలంటే అభిమానం. యూనివర్సిటీకి వెళ్ళి ఎవరు వచ్చినా పసుపు బయలు పెట్టాను నేను, ఎవరు వచ్చినా పసుపు బయలు పెట్టాను. ఎందుకంటే ఉద్యమంలో ఉస్మానియాలో పిహెచ్ చేసే వ్యక్తిగా నాకు అనుభవం ఉంది కాబట్టి ఉద్యోగాలపైన మీరు చర్చకి ఏడబెట్టమని నేను అడిగి నేను వస్తాను. కాబట్టి ఖచ్చితంగా మొన్ననే మరి గ్రూప్ 2 మన దాకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. ఇంతవరకు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాల. రేపు అంటారు, మాపు అంటారు. వచ్చినప్పుడు ఒక లేఖ చెప్తారు, ఆ సీట్లకు పోయినాక మరొక లేఖ చెప్తారు. ఇవాళ బుర్ర వెంకటేశం గారు ఏమన్నారు, పైకి వెళ్ళి కింది చెప్తా ఉన్నారు. గ్రూప్ 2 అయిపోకముందే గ్రూప్ 3 మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ మొదలు పెట్టారు. మేము గట్టిగా డిమాండ్ చేస్తే వాళ్ళు గ్రూప్ 3 ఆపి కూడా నెల రోజులు అవుతుంది. ఎందుకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తలేరు? ఇంకా గ్రూప్ 2 ఆన్నే ఆపారు, గ్రూప్ 3 ఆన్నే ఆపారు. గ్రూప్ 1 కోర్టులో కేసు ఉంది. ఏమంటే బల్మూరి వెంకట్ కానీ, రియాజ్ కానీ, మానవతరాయి అండ్ ఇంకోళ్ళు పేరు చెనగాని దయాకర్, ఈ నలుగురే 10 సార్లు మాట్లాడుతూ అబద్ధాలు చెప్తున్నారు. మీరు మాట్లాడకపోతే మాట్లాడకండి, అబద్ధాలు చెప్పకండి. రేపు ఇది వస్తుంది, ఎల్లుండి ఎందుకు రేపు? మీరు ఆల్రెడీ ఎన్నికల మేనిఫెస్టోలో డిసెంబర్ 9లోకి ఇస్తామని చెప్పారు. డిసెంబర్ 9లోకి ఇస్తామని చెప్పి ఆల్రెడీ అయిపోయింది. అయిపోయినాక మన త్వరలో పదవి ఎందుకు? మళ్ళీ ఎన్ని రోజుల పాటు చెప్తారు? ఇంకా వీళ్ళు మాట్లాడొద్దని చెప్పండి, పార్టీ పరంగా ఆదేశాలు ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు తప్పుడు సమాచారం ఇస్తారు. కనీసం మరి ప్రెస్ మీట్కి వచ్చినప్పుడు ఆ మేనిఫెస్టో చూడమని, జాబ్ క్యాలెండర్ చూసి ఎప్పుడు ఇస్తామని లెక్కలతో సహా చెప్పండి. ఒకళ్ళు 20,000 అంటారు, ఒకళ్ళు 30,000 అంటారు, ఒకరు 40,000 అంటారు, ఒకరు 1,00,000 అంటారు. అంటే కనీసం మంత్రులు కూడా అవగాహన ఉండదా? పొన్నం ప్రభాకర్ ఏమో 1,00,000 ఉద్యోగాలు అంటాడు, పొంగులేటి సుధాకర్ ఏమో 20,000 ఉద్యోగాలు అంటాడు. అంటే మంత్రులకు కూడా కనీసం మీ మేనిఫెస్టో మంత్రులను చదువుకున్నా లేదా? ఇంత ఘోరమైతే చెప్పండి నిరుద్యోగ సమస్య. కానీ నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలి. మేము ఏమంటున్నాం అంటే రేపు మాపు 6,000 ఉద్యోగాలు 10,000 ఉద్యోగాలు ఇచ్చేస్తే లిమ్మలంబట్టి అయిపోదు. ఎందుకంటే 30 లక్షల మంది మీరు ఇచ్చే ఉద్యోగాలు మా అయితే ముస్లింకి 1,00,000 ఉద్యోగాలు ఇస్తారేమో నాకు తెలిసి, గొప్పగా ఇస్తాయి. ఎందుకంటే మీరు ఇచ్చిన ఇప్పటికి 5,000, ఇంకా ఇస్తే ఇంకో 50,000 ఉద్యోగాలు ఇస్తారు, 60,000 ఉద్యోగాలు ఇస్తారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారు నమ్మకం ఎవరికైనా ఎక్కడైనా ఉన్నదా? మరి ఏం చేయాలి 2 లక్షల ఉద్యోగాల కోసం? మరి ఏం చేయమంటారు మీరు చెప్పండి అన్న. మీరు లీడరే, ఉద్యమ లీడరే కదా. 2 లక్షల ఉద్యోగాల కోసం మమ్మల్ని ఏం చేయమంటే అది చేస్తాం మేము. మీరే మాట్లాడాలి, మీరే చెప్పాలి. అది వినటానికే నేను ఉన్నది ఇప్పుడు. కాదన్నా, నువ్వు కూడా ఉద్యమకారుడు కదా. ఉద్యమకారుడు కానీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నా కదా, మీ తరఫున కాకుండా మీది వినడమే నా బాధ్యత. నేను ఏమంటున్నా అంటే మా 2 లక్షల ఉద్యోగాల కోసం మీరు ఆమరణ దీక్ష మొదలు పెట్టండి. అది ఇవ్వనప్పుడు ప్లాన్ చేస్తా. కానీ ఇప్పుడు నీదంతా నాకు ఎందుకంటే సమాచారం కావాలి కాబట్టి నువ్వు మొత్తం మాట్లాడు. నేనేమంటున్నా అంటే మాకు 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు? టైం పెట్టండి. నేను మాట్లాడేటప్పుడు అదంతా చెప్తా. కానీ మీది మొత్తం మీ డేటా, మీరు మీ కడుపులో ఏముందో మొత్తం నాకు ఇచ్చేస్తే ఫస్ట్ నేను రాసుకోవాలి. ఏమేం సమస్యలు ఉన్నాయో మీరు ఆవేదనతో చెప్పినా, ఆక్రోశంతో చెప్పినా, కోపంతో చెప్పినా, ఎట్లా చెప్పినా నాకు కావాల్సింది సమాచారం కావాలి. ఎందుకంటే కూల్గా వింటా. దీని తర్వాత నేనేం చేయాలనో ఒక 5 నిమిషాలు చెప్తా అంతే. నేనేమంటున్నంటే నేను కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసినంటే గెలవాలని చేసినా, ఓడిపోవాలని చేసినా డెఫినెట్గా నువ్వు చేసింది తెలుసు, బ్యాక్గ్రౌండ్ ఏం చేసిందో కూడా నాకు తెలుసు. అన్నీ చేసినాం. మరి అన్నీ చేసినాక ఇవాళ విద్యార్థుల తరఫున మాట్లాడుతున్నా. నేను ఇవాళ కాంగ్రెస్ తరఫున పోరాటం చేస్తున్నా, కొట్లాడుతున్నా. కాంగ్రెస్ పార్టీ మీద కోపం ఎందుకు వచ్చింది మాకు? కాదు, ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ ఉండి మాట్లాడు. ఫ్రంట్ ఎండ్ ఉండి ఇప్పుడు మాట్లాడే హక్కు కూడా అందుకే కలిగి ఉన్నావు. లేకపోతే ఇది నువ్వు చెప్పినా మేము వినడానికి అవకాశం ఎందుకు డోపు అంటే నువ్వు కొట్లాడినావు కాబట్టి, వాళ్ళ తరపున కొట్లాడినావు కాబట్టి బాధలేందో నీకు తెలిసినంతగా ఇంకెవరికి తెలియజేయబట్టి ఎక్కువ వినాలని కూడా నేను కూల్గా ఉంటున్నా అంతే. అందుకే నేను ఏమంటున్నావు అంటే మీకు ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికల్లోగా చాలామంది ఎక్కువ మంది ప్రిపేర్ అయ్యేటట్టు ఉద్యోగాలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. దాంట్లో ప్రధానంగా ఇమీడియట్ తక్షణమే వేయడానికి అవకాశం ఉంది, మీకు అవసరం కూడా ఉంది. ఎందుకంటే మొన్న 11 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. ఏది మన గ్రామాలలో భూ సమస్యలకు సంబంధించి 11 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. మరి 11 లక్షల అప్లికేషన్ మీరు పరిష్కరించాలంటే కంపిస్తం కావాలి. మీరేం తెలియజేస్తారంటే ఇప్పుడు మీరు చేసేది ఏంటంటే 5,000 మందిని ఆల్రెడీ ఉన్నోళ్ళ వీఆర్ఓలు వీళ్ళకి జంప్ చేసారు. వాళ్ళకు ఒక్కొక్కరు 2 గ్రామాలు ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఆ 2 గ్రామాలు ఇమ్మడే తక్షణంగా ఇన్ఛార్జ్ ఇస్తే ఇవ్వండి. తక్షణమే ఇంకొక 15 రోజుల్లోగా, ఆగస్టు 15 రోజుల్లోగా మాకు జీపీ ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇచ్చి తీరాలి. ఇవ్వకపోతే ఆగస్టు 15 నాడే అవసరమైతే ఆమరణ దీక్ష మళ్ళీసారి మొదలు పెడతా. ఆగస్టు 15లోగా ఖచ్చితంగా జీపీ నోటిఫికేషన్ ఇవ్వండి. 3 సంవత్సరాలైంది ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చి 3 ఏళ్ళు అవుతుంది.
3 ఏళ్ళు అవుతుంది. గత గవర్నమెంట్ ఇచ్చింది, మీరు ఫుల్ఫిల్ చేశారు. వాళ్ళు ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో డ్యూటీ ఎక్కిరు, అయిపోయింది. 3 సంవత్సరాలు అవుతుంది కాబట్టి తక్షణమే ఎస్ఐ కానిస్టేబుల్ మళ్ళొక 15,000 ఉద్యోగాలతో. కేసీఆర్ మాకు నచ్చకపోయినా ఆయన గవర్నమెంట్లో 3 నోటిఫికేషన్ల ద్వారా 50,000 ఉద్యోగాలు ఇచ్చిండు. ఇది వాస్తవమా కదా? ఎస్, 50,000 ఉద్యోగాలకు పోలీసులే ఇచ్చారు. మీరు కనీసం 15,000 ఇవ్వకపోతే ఎట్లా మరి? ఖచ్చితంగా 15,000 ఉద్యోగాలతో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేయండి. ఇంకోటి ఏంటంటే పోలీసులు ఎక్కువ పెడితే మీకే కష్టం. కానీ మాకు ఇబ్బంది లేదు. మాకు ఉద్యోగాలు వస్తే మీ పోలీసులు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా భరిస్తాను. నాకు ఆల్రెడీ 18 కేసులు ఉన్నాయి. అయితే ఇంకో 18 అవుతాయి, అంతకంటే ఎక్కువ ఏం కావు. మూడో అంశం ఏంటంటే డిఎస్సి. ఎక్కువ మంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రిపేర్ అయ్యేది డిఎస్సి. మీరు ఏమన్నారంటే 25,000 మెగా డిఎస్సి ఇస్తామన్నారు. మీరు కలిపింది కేవలం 5,000 ఉద్యోగాలు మాత్రమే కలిపారు. 5,000 పోనీ ఇంకొక 20,000 ఉద్యోగాలు మీరు ఇస్తున్న లెక్క ప్రకారమే 20,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సి ఖచ్చితంగా ఇవ్వాలి. దాంతోపాటు ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టంలో 3 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. 3 రకాల ఉద్యోగాలు. దాంట్లో డిఎస్సి అంటున్నాం, గురుకులాలు అంటున్నాం, మోడల్ స్కూల్ అంటున్నాం. 3 కలిపితే దాదాపుగా 50,000 ఉద్యోగాలు అవుతాయి. ఉన్నాయి ఉద్యోగాలు లేవని కాదు, ఉద్యోగాలు ఉన్నాయి. ఉద్యోగాలు మీరు టీచర్లు నీకు 1,300 ఉద్యోగాలు, ఏఈ, ఏడబ్ల్యూ, ఏఎస్ఓ లాంటి ఉద్యోగాలు మరికొన్ని ఉన్నాయి. ఆల్రెడీ ఆర్థిక శాఖ గ్రూప్ 2 ఆల్రెడీ వీటికి సంబంధించిన ఆర్థిక శాఖ ఆమోదం పొందింది. అంతా రెడీగా ఉన్నాయి. నోటిఫికేషన్ ఇవ్వడానికి మాత్రమే రెడీగా ఉంది. పవర్ సెక్టర్లో 5,300 ఉద్యోగాలు ఖచ్చితంగా ఎమ్మటే నింపే ఒక ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ అంశం ఏంటంటే డిప్యూటీ సర్వేయర్లు ఉన్నాయి. మరి డిప్యూటీ సర్వేయర్లు చాలా, ప్రతి మండలానికి కనీసం ఒక 4-5 కావాలా. ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలా? గవర్నమెంట్లో ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్లు, బీటెక్ ఉన్నోళ్ళు, అలాగే డిప్లొమా చేసిన వాళ్ళకు 1,00,000 మంది ఉన్నారు. 1,00,000 మంది ఉన్నాక ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలా? విఆర్ఓలకు ఎట్లా ఇస్తారు? దాని ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి కదా. గాడి డ్యూటీ గాడి చేయాలి, గుర్రం డ్యూటీ గుండె వేయాలి. రెండింటి కలిపి ఒకటే చేస్తుంటే అవుతుంది. కాబట్టి తక్షణమే డిప్యూటీ సర్వేయర్ ఉద్యోగాలు ఖచ్చితంగా నింపాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకోటి ఏంటంటే టెక్నికల్ సంబంధించి చాలా రకాల టెక్నికల్స్ ఉన్నాయి. హార్టికల్చర్ కానీ, అగ్రికల్చర్ కానీ, ఏఈ కానీ, ఏడబ్ల్యూ కానీ చాలా టెక్నికల్ ఉద్యోగాలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే ఇవాళ సిటీ సెంటర్ లైబ్రరీ అంటేనే గ్రూప్స్, మొత్తం గ్రూప్సే. మిమ్మల్ని గవర్నమెంట్ సీట్లో కూర్చోబెట్టింది కూడా గ్రూప్స్లే. అందరు కొట్లాడారు, మళ్ళీ మేము కొట్లాడాలి అని చెప్పి మీతో అనకండి. అందరు కొట్లాడితేనే వచ్చింది. ముఖ్యంగా మీ గవర్నమెంట్ రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడి. ఆ రోజు మీరు కూడా వచ్చారు అక్కడికి, నన్ను అరెస్ట్ చేశారు. మిమ్మల్ని మీ పెద్దోళ్ళు కాబట్టి వదిలిపెట్టిన అదృష్టం ఆ రోజు దొరికింది నాకు. మీతో కలిసి ఉద్యమించే అదృష్టం ఆ రోజు దొరికింది కాబట్టి ఈరోజు మీ ముందు వచ్చి ఉన్నది. నేను అవాళ 5,000 మంది పైగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ ముట్టడి జరిగితేనే మొత్తం నిరుద్యోగ ఉద్యమం ఒక చట్రం కిందకి వచ్చి వీళ్ళు అధికారం రావడానికి కారణమైంది. అంటే నిరుద్యోగులు ఓట్లు వేయడం ఒకటే కాదు, వీళ్ళు ప్రభావిత వర్గం. ఆ రోజు మీతో ఉన్నా కాబట్టి ఈ రోజు కూడా మీతో ఉండాలని వచ్చింది. ఆ రోజు నేను కోదండరామ్ గారిని కలవడానికి వచ్చిన, మీరు అనుకున్నది కూడా నాకు తెలియదు. ఆ రోజు వాస్తవానికి వేరే సందర్భం కొరకు వచ్చిన, కానీ అలాంటి ఒక మీరు కనుక రేపు ఈ ఆగస్టు 15లోగా ఉద్యోగాలకు సంబంధించి ప్రకటన కనుక మొదలు పెట్టకపోతే మేము చెల్లో గాంధీ భవన్ చేస్తాం. ఒకవేళ మీరు ఇనలేకపోతే టీఆర్ఎస్లో మళ్ళా కలుస్తాం. వినకపోతే, ఎందుకంటే ఫస్ట్ ఛాయిస్ మీకే ఇస్తున్నాం. కాబట్టి ఈ గాంధీ భవన్కి అవసరమైతే మేము 3,000 మంది మళ్ళీ రమ్మన్నా మళ్ళీ వస్తాము. ఖచ్చితంగా నోటిఫికేషన్ వేసి ఒక ప్రక్రియ స్టార్ట్ చేయండి. గ్రూప్ 1 కోర్టులో ఉంది. అది పాత గ్రూప్ 1 వాళ్ళకి మీరు దానికి కలిపిందల్లా 50 ఉద్యోగాలు. 50 ఉద్యోగాలు పెట్టి దిక్కుమాల జీవోని పడిసిన పంచాయతీ ఏమో ఇది. ప్రతి మీటింగ్లో మరి రేవంత్ రెడ్డి సార్కి ఎవరైనా కింద సమాచారం ఇస్తున్నా, ఆయన మాట్లాడుతుండ. మరి కనీసము ఏ ఉద్యోగాలు ఇచ్చారు, ఏమీ లేదు. ప్రతి మీటింగ్లో అబద్ధాలు చెప్తే ఎట్లా? ఎందుకంటే వీళ్ళంతా చదువుకున్న వాళ్ళు, వీళ్ళంతా డిగ్రీ పూర్తయిన వాళ్ళు, పీజీలు పూర్తయిన వాళ్ళు, పిహెచ్డీ పూర్తయిన వాళ్ళు, వీళ్ళ దగ్గర గవర్నమెంట్ అబాస్ పాలవుతుంది. మీరు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఇవ్వని ఉద్యోగాలు ఇచ్చిన లెక్కలు చెప్తే అబాస్ పాలవుతుంది. అటువంటి మాటలు పక్కన పెట్టి తక్షణమే నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. ఇవ్వకపోతే మళ్ళొకసారి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ ముట్టడి ఎట్లా జరిగిందో స్థానిక సంస్థ ఎన్నికల్లో అట్లాగే ముట్టడి మళ్ళీ జరుగుతుంది. మేము ప్రతి ఒక్కరు వదిలిపెట్టి ఊళ్ళలోకి పోతాం, మళ్ళీ ప్రచారం చేస్తాం. ఆయన కాంగ్రెస్ పార్టీ గెలిపించడం కోసం ఎంత కష్టపడ్డామో ఇవాళ ఓడగొడతాం కూడా అంతే కష్టపడతాం. ఎందుకంటే నిరుద్యోగం నుంచి మాట్లాడుతున్నాను నేను, నా వ్యక్తిగత ఎజెండా కాదు, దీని ఏం కాదు. ఎందుకంటే టీఆర్ఎస్లో గవర్నమెంట్లో కొట్లాడితే 15 కేసులు పెట్టారు, ఈ గవర్నమెంట్ వచ్చినాక 3 కేసులు పెట్టారు. ఇదేం దౌర్భాగ్యం అర్థం కాల.
పేరేం ప్రజాపాలన అంటారు, ఇక్కడ హెచ్చరికలు బోర్డులు పెడతారు, ఆర్ట్స్ కాలేజ్ కాడ ముళ్ళ కంచెలు పెడతారు. ఇది ఎక్కడ ప్రజాపాలన? ప్రజాపాలనకు ఒక మీనింగ్లెస్గా మీరు చేసే ప్రయత్నం చేస్తారు. అయితే కొట్లాడితే కొట్లాడలేనండి, పోలీసు బలగం ఉంది కదా, ఒకరోజు కొట్లాడతారు, 2 రోజులు కొడతారు, 3 రోజులు కొట్లాడతారు. కొట్లాడే స్వేచ్ఛ లేకుండా హరించి హక్కు ఎవరికి ఇచ్చారు మరి? కాబట్టి ఎమ్మడే తక్షణమే ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి ముళ్ళ కంచెలు కూడా తీసి ఇది నిజంగా ప్రజాపాలన అని చెప్పి ఒక ప్రయత్నం చేయండి. మీకు ఇంకొక 15 రోజులు గడువు ఇస్తున్నాం. ఇవాళ 28వ తారీఖు, ఆగస్టు 15లోగా ఉద్యోగాల ప్రక్రియ కనుక మొదలు పెట్టకపోతే అదే స్వాతంత్ర దినోత్సవం రోజు జాతీయ జెండా ఎగరేసి చక్కగా గాంధీ భవన్కి వచ్చే ప్రయత్నం చేస్తాం. మా ప్లాన్స్ మాకున్నాయి. ప్రభుత్వం ఎందుకంటే నిరుద్యోగులు కొట్లాడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. నిరుద్యోగులు చనిపోతే 69 ఉద్యమం జరిగింది. 1952లోనే ములికి ఉద్యమం వచ్చి ఇవన్నీ చేసి నిరుద్యోగులే. కానీ నిరుద్యోగులు అనే వాళ్ళు ఎప్పుడు బలిపశువుగా మారుతున్నారు. కాబట్టి మీరు ఉద్యమంలో పనిచేసిన వ్యక్తులు, యూనివర్సిటీలో చదువుకున్న వ్యక్తులు కాబట్టి తక్షణమే ఇవన్నీ సమస్యలకు పరిష్కారం కనుగొంటారని నిరుద్యోగుల తరపున చెప్పే ఒక ప్రయత్నం చేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. ధన్యవాదాలు సార్. మా బాధలన్నీ విరమించి